మరి సందేశం అందించుటకు పాస్టర్ బాబు దీప్ గారు విజయవాడలోంచి మన మధ్యలో ఉన్నారు. మరి యొక్క సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనము. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుడి మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునెను. ఆమేన్. ఒక్క నిమిషము మనం మరి చదువుబడిన వాక్యము నిమిత్తము మరి ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు యేసయ్య, మా గొప్ప దేవుడా. ఈ శుభ సందర్భమున మా గొప్ప దేవుడా రాజా, స్తోత్రములు ప్రభువా. మీ వాక్యము ప్రభువా చదివి వింటుండగా ప్రభువా, మిమ్మల్ని ప్రభువా మొదటిగా ప్రభువా ఆహ్వానించుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య, మీరే రంగం మీదకి వచ్చి మా గొప్ప దేవుడా ఈ చదవబడిన వాక్య భాగాన్ని మా గొప్ప దేవుడా విరిచి వడ్డించండి మా గొప్ప దేవుడా. ప్రభువా, మా హృదయాలలో ప్రభువా యేసయ్య బోధించబడిన వాక్యాన్ని ప్రభువా నింపి ప్రభువా నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, అదే రీతిగా ప్రభువా జరగనయ్యున్న ప్రభువా మా గొప్ప దేవుడా ప్రభువా వివాహ కార్యక్రమంలో కూడా ప్రభువా మీరే అధ్యక్షుడిగా ఉండి మా గొప్ప దేవుడా ప్రభువా మీకు మహిమకరముగా ప్రభువా జరగగలుగుటకు తండ్రి మీరే కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. ఆది కాండము నుండి మనం మరి కొంత వాక్య భాగాన్ని చదువుకున్నాము. మరి వాక్యంలోకి వెళ్ళే ముందుగా మరి కూడి వచ్చిన సంఘమునకు, కూడి వచ్చిన స్నేహితులకు, కూడి వచ్చిన శ్రేయోభిలాషులకు, అదే మాదిరిగా మరి స్టేజ్ మీద ఉండిన దైవ సేవకులకు నా శుభములు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మరి స్థానిక కాపరి అయిన పాస్టర్ ఐజక్ గారికి నా వందనములు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. మనం ఒక సంతోషకరమైన సమయంలో ఉన్నాము. అందరం సంతోషంగా ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి వివాహం అన్ని కార్యములలో మరి ఎంతో ఉన్నతమైన కార్యము, ఎంతో ఘనమైన కార్యమై ఉన్నది. హల్లెలూయా. అటువంటి ఘనమైన కార్యములో మనం పాలు పంపులు మరి పొందుతూ ఉన్నాము. అందును బట్టి మరి ఎంతో సంతోషము. మరి కొంత మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనం వాక్య భాగము కొంత ధ్యానించుకుంటాం. మరి మన జీవితాలకు ఎంతో ధన్యత, ఎంతో మేలుకరమై ఉన్నది. మరి కొంత సమయం, ఎక్కువ సమయం తీసుకొని కానీ కొంత సమయం తీసుకుంటాను. తక్కువలో మరి ఇప్పటికే మరి 1 గంట దాటిపోయింది. ఈ పాటికి మరి ముగించాలని యాక్చువల్ ప్లాను. మరి అయితే మరి అనుకోని రీతిగా మరి ఆలస్యమైంది. మరి నేరుగా వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. మన దేవుడు మానవులను సృజించే ఆ క్రమంలో మానవులను స్వేచ్ఛాజీవులుగా సృజించాడు. వారు స్వేచ్ఛాజీవులు. దే ఆర్ ఫ్రీ మోరల్ ఏజెన్సీస్. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ ఏ ఫ్రీ మోరల్ ఏజెన్సీస్. అంటే మానవుడిని సృజించే ఆ క్రమంలో స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు సర్వశక్తుడైన దేవుడు, దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, దేవుడు సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. అయినా కానీ మానవులను సృజించేటప్పుడు నాకు సర్వాధికారం ఉంది కదా, నాకు సర్వశక్తి ఉంది కదా అని బానిసలుగా వారిని సృష్టించలేదు. వాళ్ళకి అక్కడ ఏదెను వనములో అవ్వ ఆదాముని సృష్టించినప్పుడు వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఇచ్చాడు.
స్వేచ్ఛ ఇచ్చాడు. వారు ఏదెను వనములో వారు ఉంచబడటానికి మునుపు, సృష్టించబడటానికి మునుపు సమస్తం సమకూర్చాడు దేవుడు. ముందుగానే భూమిని, నిరాకారముగా ఉండిన భూమిని దానిని ఒక క్రమంలోకి తీసుకువచ్చాడు. అదే మాదిరిగా మరి పైనున్న జలములను, కిందున్న జలములను వేరుపరచటానికి ఆకాశ విశాలాన్ని సృజించాడు. కిందుండిన జలాలన్నీ ఒక చోటకి సమకూర్చాడు. దానిని బట్టి ఆరిన నేల కనిపించింది. ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలను ఆయన నోటి మాట చేత సమస్త సృష్టిని సృజించాడు. నోటి మాట చేత ఆకాశంలో ఎగురు పక్షులు, భూమి మీద నివసించు జంతువులు, అదే మాదిరిగా నీటిలో నివసించే ప్రతి జలరాశి ఆయన నోటి మాట చేత సృష్టించాడు. భూమి వాటి వాటి జాతుల ప్రకారము మరి ఫలాలిచ్చే చెట్లను, పువ్వులిచ్చే చెట్లను, విత్తనాలిచ్చే చెట్లను వాటి వాటి జాతుల ప్రకారం ఉత్పత్తి చేయునుగాక అన్నప్పుడు దేవుని మాట చొప్పున ఉత్పత్తి చేయటం ప్రారంభించాయి. అయితే ఈ భూమి మొత్తానికి ఒక హెడ్ క్వార్టర్స్గా ఏదెను వనాన్ని, ఒక తోట వేశాడు దేవుడు. అదే ఏదెను వనము. భూమి మొత్తానికి ఏదెను వనంని హెడ్ క్వార్టర్స్గా ఉంచాడు. ఆ హెడ్ క్వార్టర్స్గా ఉంచి అక్కడ అవ్వాదాన్ని మరి నిలిపాడు. నిలిపినప్పుడు వారికి దేవుని సృష్టి మీద అధికారం ఇవ్వబడింది. ఆదాము ఏమి చెప్పినా కానీ సృష్టి లోబడాల్సిందే. అటువంటి అధికారాన్ని ఇచ్చాడు ఆదాంకి. పాపంలోకి ప్రవేశించక మునుపు అధికారాన్ని కలిగి ఉన్నాడు ఆదాము. పక్షులకి నువ్వు ఇటు వెళ్ళు అంటే అది ఇటు వెళ్ళాల్సిందే. జంతువులు వచ్చి ఆదాము ఒక మాట చెప్పి నువ్వు అటుపో అంటే అది శిరసా వహించాల్సింది. ఎందుకంటే అధికారము కలిగి ఉన్నాడు. దేవుడిచ్చిన అధికారాన్ని ఆదాము కలిగి ఉన్నాడు. నదులు ఆయన పాయలుగా చెయ్యాలి అనుకుంటే నోటి మాట చేత, దేవుడు ఏ రీతిగా నోటి మాట చేత సృష్టిని సృజించాడో ఈయన కూడా నోటి మాట చేత జరిగించగలడు. అటువంటి అధికారం ఇవ్వబడింది ఆదాముకి. అదే మాదిరిగా అధికారం అయితే ఇవ్వబడింది. వారు స్వేచ్ఛాజీవులుగా ఉన్నారు. వారి ఎదుట తప్పు ఉన్నది, ఒప్పు ఉన్నది నిర్ణయించుకోవటానికి వారికి స్వేచ్ఛ ఇచ్చాడు. భౌతికమైన వృక్షాలు ఏ రీతిగా మరి ఏదెను వనములో ఉన్నాయో 2 ఆత్మీయ వృక్షాలు కూడా ఉన్నాయండి ఏదెను వనములో. ఒకటేమో జీవనిచ్చే చెట్టు వృక్షము, ఇంకోటి బుద్ధి జ్ఞానములు ఇచ్చే చెట్టు. 2 రకాల వృక్షాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైనవి, ఇంకోటి ఆత్మీయమైన చెట్లు. ఏ వృక్షం నుండైనా మీరు తినొచ్చు, కానీ ఇదిగో ఈ బుద్ధి జ్ఞానములు ఇచ్చు వృక్షం నుండి మీరు తినకూడదు. తినిన ఎడల నిశ్చయముగా ఆ దినమునే చనిపోవుదురు అని ముందుగానే తెలియపరిచాడు. మంచి ఉన్నది, చెడు ఉన్నది వారి ఎదురుగా. అయితే వారు నిర్ణయించుకోవటానికి వారికి స్వేచ్ఛ అనేది ఇవ్వబడింది. ఆయన నియంత్రించల. ఆయన మోనార్క్ కాదు, దేవుడు డిక్టేటర్ కాదు. ఆయన స్వేచ్ఛగా సృజించి వారికి స్వేచ్ఛనిచ్చాడు. అయితే వారి ఎదుట మంచి చెడు ఉన్నప్పటికీ మంచి తీసుకుంటే పర్యవసానం ఏంటి, చెడు తీసుకుంటే పర్యవసానం ఏంటి అని ముందుగానే తెలియపరిచి వారికి స్వేచ్ఛ ఇచ్చేశాడు. ఆ రోజు ఆదాము అవ్వ ఏ రీతిగా స్వేచ్ఛ కలిగి ఉన్నారో ఈరోజు కూడా మనకి అదే స్వేచ్ఛ, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మనకున్నది. మన అనుదిన జీవనంలో, అనుదిన ఈ జీవన శైలిలో మనం నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మనకున్నది. మన ఆహార విషయాల్లో మనం నిర్ణయాలు తీసుకోవచ్చు. నువ్వు మాంసాహారిగా ఉంటావా, శాకాహారిగా ఉంటావా, నీ ఇష్టం. నీ విద్యాభ్యాసంలో నువ్వు నిర్ణయాలు తీసుకోవచ్చు. నువ్వు ఏది చదవాలనుకుంటున్నావు, నీ గమ్యం ఏంటి, నీ టార్గెట్ ఏంటి. నువ్వు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావా, లేదంటే మెడికల్ ఫీల్డ్లో ఉండాలనుకుంటున్నావా, లేదంటే లాయర్ అవ్వాలనుకుంటున్నావా, లేదంటే ఇంకొక వృత్తిలో ఉండాలనుకుంటున్నావా. స్వేచ్ఛ నీకున్నది.
చదువు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఉద్యోగం చేయాలనుకుంటున్నావా ఉపాధి నిమిత్తము, లేదంటే వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నావా, నీకు స్వేచ్ఛ ఉన్నది. ఈ భౌతికమైన కార్యాలకు ఏ రీతిగా స్వేచ్ఛ ఉన్నదో, ఇప్పుడు ఈ లోకములో నిజమైన దేవునితో పాటు శపించబడిన ఆత్మలను కూడా ఆరాధిస్తున్నారు. అయితే నీకు ఎవరిని ఆరాధించాలో కూడా నీకు స్వేచ్ఛ అనేది ఇవ్వబడింది. అయితే వాటి యొక్క పర్యవసానాలు ఆదాముకి అక్కడ ఏదేను వనములో ఏ రీతిగా నువ్వు ఏది నిర్ణయించుకుంటే, ఏది ఎన్నుకుంటే ఏమి జరుగుతుందో తెలియపరచబడినట్లు ఇక్కడ కూడా నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించాలో కూడా నీకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. దాని యొక్క పర్యవసానము కూడా నువ్వే అనుభవించవలసిన పరిస్థితి. మనకి నిజ దేవుడు ఉన్నాడు, తనను తాను నిరూపించుకునే దేవుడు ఉన్నాడు, మారని దేవుడు ఉన్నాడు, మార్పు లేని వాడు ఉన్నాడు. హల్లెలూయా. వాడి అయిన రెండంచుల గల ఖడ్గము కలిగిన దేవుడు ఉండి ఉన్నాడు. హల్లెలూయా. అదే మాదిరిగా అబద్ధ దేవుళ్ళు ఉన్నారు. నిర్ణయం తీసుకోవాల్సిన అవసరత, నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నీదై ఉన్నది. ఆ కర్మేలు పర్వతం యొద్ద ఎలీషా ప్రవక్త, ఇజ్రాయేలు దేశస్థులంతా నిజ దేవుణ్ణి విడిచిపెట్టి వారు అబద్ధ దేవుళ్లను ఆరాధించటం, అబద్ధ దేవతలను ఆరాధించుకునే ఆ క్రమం చూసినప్పుడు అక్కడ కర్మేలు పర్వతం యొద్ద బయలు యొక్క 450 ప్రవక్తలను పిలిపించి, ఇజ్రాయేలు ప్రజలను పిలిపించి, ఇజ్రాయేలు రాజును పిలిపించి, మీరు నిజ దేవుణ్ణి విడిచిపెట్టి ఏ దేవుడైతే మిమ్మల్ని ఐగుప్తు దేశము నుండి బయటికి నడిపించాడో, అద్భుతాలు చేశాడు మీ మధ్యన, మహత్కార్యాలు చేశాడు మీ మధ్యన, సూచక్రియలు చేశాడు మీ మధ్యన, అవసరమైతే ఎర్ర సముద్రమును పాయలుగా చేసి మిమ్మల్ని బయటికి నడిపించాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్లు మరి తీసుకువచ్చాడు. అటువంటి దేవుణ్ణి 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో సంచారము చేస్తుంటే మీకు డాక్టర్ల అవసరం లేకుండా పోయింది, మీ వస్త్రాలు మాయలేదు, మీ చెప్పులు అరిగిపోలేదు. అటువంటి దేవుణ్ణి మీ మధ్యన మీరు కలిగి ఉన్నారు. అటువంటి దేవుణ్ణి మీరు మర్చిపోయి ఈ బయలు దేవదూతలను మీరు ఆరాధిస్తున్నారు అని అక్కడ ఏలియా ప్రవక్త అక్కడ కర్మేలు పర్వతం యొద్ద నిలబడి 450 బయలుదేవత ప్రవక్తలకు సవాలు విసురుతున్నాడు. ఆయన సవాలు విసురుతున్నాడు. ఇది మీరు నిర్ణయించుకోవాల్సిన సమయమై ఉన్నది, నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది. అది ప్రవక్తలకే కాదు, అక్కడుండిన ప్రజలకు, అక్కడుండిన రాజుకు, ఇజ్రాయేలు రాజుకు. ఎవరు నిజ దేవుడైతే, ఎవరు నిజ దేవుడిగా నిరూపించబడితే వారినే, ఆ దేవుణ్ణే ఆరాధించండి. నా కొరకు ఒక బలిపీఠం నేను సిద్ధపరచుకుంటాను, మీ కొరకు ఒక బలిపీఠాన్ని సిద్ధపరచుకోండి, నా కొరకు ఒక బలి పశువుని సిద్ధపరచుకుంటాను, మీ కొరకు ఒక బలి పశువుని సిద్ధపరచుకోండి. ఏ దేవుడైతే ఆకాశం నుండి అగ్నిని కృమ్మరిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడిగా నిరూపణ ఈరోజు అవ్వబోతుంది. హల్లెలూయా. నిజ దేవుడిగా నిరూపణ అవ్వబోతుంది. అప్పుడన్నా మీరు నమ్మండి, అప్పుడన్నా మీ అబద్ధ దేవదూతలను విడిచిపెట్టండి, వాటి యొక్క ఆరాధన విడిచిపెట్టండి. యెహోవా ఎదుట పాపులుగా ఎంతకాలం ఉంటారు, ఉగ్రత మీ మీదకి వచ్చే సమయం వచ్చి ఉన్నది అని నిర్ణయం తీసుకోమని అక్కడ వారికి సవాలు విసురుతా ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉన్నది, అదే పరిస్థితి ఉన్నది. నిజ దేవుణ్ణి నువ్వు కనుగొనిన తర్వాత మళ్ళా ఇంకో నిర్ణయం తీసుకోవాల్సిన అక్కడ బాధ్యత ఒకటి ఉన్నదండి. నిజ దేవుణ్ణి కనుక్కుంటే అక్కడితో అయిపోలేదు. మళ్ళా ఈ నిజ దేవుణ్ణి ప్రతిబింబించగలిగిన సంఘం ఎక్కడున్నది? నిజ దేవుణ్ణి నువ్వు నిజ దేవుణ్ణి కనుక్కున్నావు, ఇప్పుడు నిజ దేవుణ్ణి ప్రతిబింబించే సంఘం ఎక్కడున్నది? ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే 1000కు పైగా
1000కు పైగా డినామినేషన్లు ఉన్నాయి, 1000కు పైగా సంస్థలు ఉన్నాయి, 1000కు పైగా శాఖలు ఉన్నాయి. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత 1000కు పైగా సంస్థలు ఉన్నాయి. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నది, సిద్ధాంతం మీద నిర్మించబడింది. ఏ సిద్ధాంతం సరైనది, ఏ సిద్ధాంతం నమ్మితే మనం మరి ఎత్తబాటులో ఉంటాం అని పరీక్షించవలసిన సమయం, పరీక్షించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అయి ఉన్నది. హల్లెలూయా. ఎవరు నిజ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు? మనకి ఎలా పరీక్షించగలం అంటే మళ్ళా ఇదే నమూనా అయి ఉన్నది, వేరే ఏమీ లేదు. ఏ సంఘం నిజమైంది అని మనం పరీక్షించాలి అంటే ఇదే నమూనా. నువ్వు ఈ వాక్యం ఉన్నది ఉన్నట్టు బోధిస్తున్నావా, లేదంటే రాజీ పడ్డావా? నా సంఘం చిన్నదైపోద్దని అమ్మో నేను వస్త్రధారణ గురించి మాట్లాడను, నేను ఆభరణాల గురించి మాట్లాడను. ఎందుకంటే అభ్యంతరపరచబడే వాళ్ళు అనేకులు ఉంటారు, కుటుంబాలు వెళ్ళిపోతాయి. స్త్రీల యొక్క వస్త్రధారణ పురుషులు, పురుషుల యొక్క వస్త్రధారణ స్త్రీలు ధరించే ఈ నాగరికతలో మనం ఉన్నాము. వీటన్నిటి గురించి బోధిస్తే వీరు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అని రాజీ పడుతున్నావా? నా సంఘంలో ఉండిన వాళ్ళంతా ధనవంతులు, చదువుకున్నవారు, వీరికి జ్ఞానయుక్తమైన బోధన బోధించాలి అని ప్రయత్నం చేయుచున్నావా, లేదంటే ప్రత్యక్షతతో కూడిన బోధను నువ్వు బోధించుచున్నావా? అది పరీక్షించాలి. అది ఎటువంటి సంఘము, ఎటువంటి సంఘమై ఉన్నది అని ఆ సంఘాన్ని పరీక్షించి ఆ సంఘంలో నువ్వు భాగమై ఉండాలి. భాగమై ఉండి నువ్వు దేవునిని ఆరాధించేవాడుగా మరి ఉండాలి. అలా నిజమైన సంఘంలోకి వచ్చి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే పర్వాలేదు. లేదంటే నీ ఆలోచనలు ఏ మాదిరిగా ఉంటాయి అంటే ఆ సంఘం అంతా కఠినం, మనం ఆ మాదిరిగా జీవించలేము, ఆ మాదిరిగా మన వస్త్రధారణ, ఆ మాదిరిగా త్యాగాలు మనం చేయలేము అని తలంచుచున్నావా? ఆఖరిగా ఇది మనం చివరి కాలంలో ఉన్నామండి, అంత్య దినాల్లో ఉన్నాం. ద్వారాలు ఎప్పుడు మూయబడతాయో మనకి తెలియదండి. ఇప్పటికే అంజూరపు చెట్టును చూడమన్నాడు దేవుడు. ఇప్పటికే ఆ ఇజ్రాయెల్ దేశాన్ని చూడండి. 2000 సంవత్సరాల క్రితం వారు చెల్లా చెదురు చేయబడ్డారు. ఇప్పుడు మళ్ళా అది తిరిగి రాజ్యముగా ఏర్పడింది. మళ్ళా తిరిగి యెరూషలేమును రాజధానిగా పెట్టుకున్నారు. మళ్ళా తిరిగి వారు వివిధ దేశాల నుండి మళ్ళా వారి స్వదేశానికి వచ్చేశారు. సొలొమోను మందిరం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మందిరం కట్టాలి కదా అప్పుడు కదా అని అనుకోవద్దండి. ఎన్నో రోజుల్లో కట్టరు, 3 రోజుల్లోనే కట్టేస్తామంటున్నారు. ఎంతో కాలం పట్టదు, 3 రోజుల్లో. నీకు వార్త తెలిసే లోపే సొలొమోను మందిరం 3వ మళ్ళా కట్టేసే ప్లాన్స్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పటికే మీరు యూట్యూబ్లో చూసినట్లయితే అనేక మంది యూదులు క్రీస్తు వైపు తిరిగి సాక్ష్యాలు పెడుతున్నారు. యూదుల వైపు, యూదుల మీద ఆ ఉండిన గ్రుడ్డితనము, నిద్రమత్తు గల మనస్సు తీసివేయబడుతుంది అంటే అన్యుల యొక్క ద్వారాలు మూసివేయబడుతున్నాయి అని అర్థం. ఇప్పటికే ఎన్నో వేల మంది ఉన్నారు దేవుని వైపు తిరిగిన వారు. వారు అక్కడ దేవుని వైపు తిరిగి మేము ఎవరినైతే దూషించామో, ఎవరినైతే తిరస్కరించామో, ఎవరినైతే సిలువ వేశామో ఆయనే మేము ఎదురు చూస్తున్న క్రీస్తు అని వారు గ్రహించారు. ఇప్పటికే వేల మంది ఉన్నారు. వారు అక్కడ యేసు క్రీస్తుని వారు అంగీకరించుచున్నారు అంటే అన్యుల యొక్క ద్వారాలు మూయబడుచున్నాయి, అది గ్రహించవలెను. ఆ ద్వారాలు మూసేలోపే లోనికి రావటానికి నిర్ణయం తీసుకోవాలి నువ్వు. ఆ సమయం ముగిసిన తర్వాత ఇక నీకు అవకాశం ఉండదు. ఆ సునాద నాదము వినినప్పుడే నాకు స్వతంత్రత కావాలి అని నువ్వు అంగీకరించాలి. పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి 7 సంవత్సరాలకి సునాద సంవత్సరం వస్తుంది.
సునాద నాదం వినబడుతుంది. ఆ బాక ఊదబడినప్పుడు ప్రతి బానిస స్వతంత్రుడిగా చేయబడతాడు. ప్రతి బానిస మీద ఉండిన బంధకాలు తొలగించబడతాయి. ప్రతి సంకెళ్ళు విడిపించబడతాయి. నాకు స్వతంత్రత కావాలి, ఆ నాదం వినినప్పుడు నాకు స్వతంత్రత కావాలి అని నువ్వు అంగీకరిస్తేనే నీకు స్వతంత్రత. లేదు, నేను బానిసగానే ఉంటాను, నా యజమానుడు నన్ను బాగానే చూసుకుంటున్నాడు అని నువ్వు అన్నావంటే ఆ సువార్త విని నాకు స్వతంత్రత అవసరం లేదు, నేను ఇప్పుడు నా పరిస్థితి బాగానే ఉంది, ఈ లోకంలో నా పరిస్థితి బాగానే ఉంది అని నువ్వు అన్నావు అంటే ఇక నీ మనస్సుకు ఒక ముద్ర వేయబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో అయితే అక్కడ ఆలయానికి తీసుకువెళ్ళి ఆలయ ద్వారం దగ్గర నీ చెవికి ఒక బెజ్జం వేస్తారు. ఇక మరుసటి సునాద సంవత్సరం వచ్చినప్పటికీ నువ్వు స్వతంత్రుడిగా చేయబడలేవు ఇక, ఎందుకంటే నువ్వు ముద్ర వేయబడ్డావు. కనుక నీకు కాలం ఉండినప్పుడే, నీకు సమయం ఉండినప్పుడే నువ్వు ఆ నిర్ణయం అనేది తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోవటం అనేది నీకు స్వేచ్ఛ ఉన్నది, కానీ తీసుకుంటే పర్యవసానం ఏంటి, తీసుకుంటే నీకు ఏం చేయబడుతుంది, తీసుకోకపోతే నీ యొక్క పర్యవసానం ఏంటి, నీ యొక్క శిక్ష ఏంటి అనేది నీకు ఖచ్చితంగా సువార్త వినే అవకాశం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అలా భౌతికమైన విషయాలకి ఆత్మీయమైన విషయాలకి మనం నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మనం కలిగి ఉన్నాము. మనం వివాహంలో ఉన్నాము, ఈ పరిశుద్ధ వివాహము జరగనై ఉన్నది, ఈ వివాహ కార్యక్రమంలో మనం ఉండి ఉన్నాము. యవ్వనస్తులకు కూడా ఒక నిర్ణయము తీసుకునే సమయం వస్తుంది. దేనిని గురించి, ఎటువంటి పార్ట్నర్ని చూస్ చేసుకోవాలి, ఎటువంటి భాగస్వామిని ఎన్నుకోవాలి అనే నిర్ణయం కూడా వారి జీవితాల్లో వారు తీసుకోవాలి. హల్లెలూయా. ఎటువంటి భాగస్వామి, ఎందుకంటే వివాహంలో ప్రమాణాలు చేస్తారండి. ఇది ప్రాముఖ్యమైన నిర్ణయం. ఎందుకంటే వీరు ఏమని ప్రమాణం చేస్తారు అంటే, కలిమిలోను లేమిలోను నీకు తోడుగా ఉంటాను జీవితాంతం, వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు తోడుగా ఉంటాను జీవితాంతం, నీ సంతోషంలోను దుఃఖంలోనూ తోడుగా ఉంటాను జీవితాంతం. ఒకరోజు కాదండి, మరణము తప్ప మనల్ని ఏది విడదీయలేదు అని ప్రమాణం చేస్తారు. అటువంటి ప్రమాణం చేస్తుంటుండగా అది మనుషుల ఎదురు మాత్రమే కాదండి, దేవుని ఎదురు కూడా ఇక్కడ ప్రమాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఉన్నాడు. నువ్వు మనుషుల ఎదుట మాత్రమే కాదండి ఇక్కడ యవ్వనస్తులు ప్రమాణం చేసేది, వీరి ఇంకొంతసేపట్లో ప్రమాణం చేస్తున్నారు, చేయనై ఉన్నారు. ఏమని ప్రమాణం చేస్తారు? నీ కలిమిలోను నీ లేములోను నేను తోడుగా ఉంటాను, నీ ఆరోగ్యమందును నీ వ్యాధి అందును నేను తోడుగా ఉంటాను, నీ దుఃఖమందు నీ సుఖమందు నేను తోడుగా ఉంటాను, అది జీవితాంతం తోడుగా ఉంటాను, మరణం తప్ప మనల్ని ఏది విడదీయదు అని ప్రమాణం చేస్తారు. దేవుని ఎదుట ప్రమాణం చేస్తారు. అటువంటి ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు భాగస్వామిని ఎతుక్కునే ఆ సమయం ఎంత ప్రాముఖ్యమైనదండి, ఎంత జాగ్రత్తగా ఉండాలండి. దాని కొరకు ముందుగానే నువ్వు దేవునిలో కనిపెట్టాలి. ఈ లోకస్తులకైతే వారికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఈ లోకస్తులు దేనిని బట్టి నిర్ణయం తీసుకుంటారు అంటే మనకు తెలుసు. వాళ్ళకు కేటగిరీ ఉంటుంది, పురుషుడికైనా స్త్రీకైనా. మొదటిది, ఆ భాగస్వామి మా కులస్తుడా కాదా, ఇది లోకస్తులకి. మా కులస్తుడా కాదా. పురుషుడైతే అమ్మాయి అందంగా ఉందా లేదా, అమ్మాయిది తెల్లతోలా కాదా, బాగా కట్నం తెస్తుందా లేదా. పురుషుడైతే ఇక స్త్రీ దగ్గరకు వచ్చేపాటికి స్త్రీ కూడా స్త్రీ యొక్క తల్లిదండ్రులు కూడా అబ్బాయి మా కులస్తుడా కాదా, మంచి ఉద్యోగమా కాదా, బాగా ఆస్తులు వెనకాల ఉన్నాయా లేదా, ఈ కేటగిరీ.
ఈ లోకస్తులు భౌతికమైన వాటివి, భౌతికమైన అంశాలు చూస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడా లేదా, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీయా కాదా, ఇది ప్రాముఖ్యత లేదు. కానీ నిజముగా తిరిగి జన్మించిన క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి ప్రాముఖ్యత ఏదండి? ఆమె తిరిగి జన్మించిందా లేదా, ఆమె యొక్క ఆత్మీయ స్థితి ఏ మాదిరిగా ఉన్నది? హల్లెలూయా. ఆమె వాక్యానికి ఏ మాదిరిగా లోబడుతుంది? ఇది ప్రాముఖ్యత. ఈ భౌతికమైనవి శాశ్వతమైనవి కావు, తాత్కాలికమైనవి. ఈ భౌతికమైనవి చూసుకొని పెళ్లి చేసుకునే వారికంటండి అది పరిస్థితి ఏ మాదిరిగా ఉంటుంది అంటే, వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకోకుండా, ఆత్మీయతకు ప్రాముఖ్యత ఇవ్వకోకుండా ఈ భౌతికమైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు చేసుకున్నవాడు, చేసుకున్న అమ్మాయి వారు ఆత్మీయంగా ఎదగటానికి తెచ్చుకున్న వారు ఒక అడ్డుబండల్లా ఉంటారు, ఒక అడ్డుబండల్లాగా ఉంటారు. నీతో సహకారిగా ఉండరు. ఎందుకంటే వారికి వాక్యం తెలియదు కాబట్టి. వారి యొక్క ప్రాముఖ్యత, వారి యొక్క సొంత ఎదుగుదల వారి యొక్క ప్రాముఖ్యతగా ఉంటుంది. వాక్యము కాదు, దేవుని యందు ఎదగటం కాదు వారికి ప్రాముఖ్యత. కనుక ప్రతి యవ్వనస్తుడికి చెప్తా ఉన్నాను, మొదటిగా మీరు 20 దాటారు అంటే మీరు ముందుగా దేవునిలో కనిపెట్టండి. ప్రభువా, మా ఆలోచనలు కాదు, మా తలంపులు కాదు, మా ప్రణాళికలు కాదు, ప్రభువా నువ్వు ఎవరినైతే ముందుగా నా కొరకు ఎన్నిక చేసి ఉన్నావో వారినే ప్రభువా. నేనైతే అందాన్ని చూస్తానేమో, నేనైతే డబ్బులను చూస్తానేమో, నేనైతే ఆస్తులను చూస్తానేమో, నేనైతే పర్సనాలిటీ చూస్తానేమో, అవి కాదు ప్రభువా. నీవు నా ఆత్మీయ ఎదుగుదలకి నా పక్కటెముకను ఎక్కడ దాచిపెట్టావు? ఆమెను బయలుపరచు, ఆమెనే నేను చేసుకుంటాను. ఆయనను బయలుపరచు, ఆయననే నేను చేసుకుంటాను. హల్లెలూయా. కానీ ఈ లోకంలో పరిస్థితి వేరే మాదిరిగా ఉండి ఉన్నదండి. నీవు ఆ మాదిరిగా ప్రార్థన చేసి నువ్వు కనిపెట్టకపోతే అది పూర్తిగా నీ తప్పిదమే అవుతుంది. ఇప్పుడు భౌతికమైన కార్యము ఆత్మీయ కార్యాలకు సాదృశ్యంగా ఉండి ఉన్నది. ఒక మనిషి సంఘమును ఎన్నుకున్నట్టు కూడా అదే మాదిరిగా ఉన్నది. నువ్వు కనిపెట్టాలి. సంఘములో భాగమయ్యే ముందు ఆ సంఘము ఎటువంటిది, ఆ సంఘము ఎటువంటిది? పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని గౌరవించే సంఘమా? పరిశుద్ధాత్మ నింపుదల కోసం వారు ఆసక్తి కలిగిన సంఘమా? పరిశుద్ధాత్మ కార్యాలు మరి అక్కడ ఆ సంఘములో జరుగుతూ ఉన్నాయా? పరిశుద్ధాత్ముడు అక్కడ సంచారము చేయుచున్నాడా? వాక్యానికి లోబడే సంఘమా? హల్లెలూయా. లేదంటే అది ఎటువంటి సంఘము? కొన్ని సంఘాలు ఉన్నాయి. మా చరిత్ర ఎన్ని సంవత్సరాల చరిత్రో తెలుసా? మాకు ఎంత పేరుందో తెలుసా? మాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా? మా సంఘానికి ఎన్నెన్ని నగరాల్లో మా సంస్థలు, మా సంఘాలు ఉన్నాయో తెలుసా? మా సంస్థకి ఎంత పెద్ద క్వైర్ ఉందో తెలుసా? మాకు ఎంత పెద్ద బిల్డింగులు ఉన్నాయో మాకు తెలుసా? ఇది కాదండి ప్రాముఖ్యత. నిజవాక్యపు సంఘమా కాదా? నిజ సువార్త ప్రకటించే సంఘమా కాదా? వాక్యానికి రాజీ పడకుండా, ఈ లోక పరిస్థితులకు రాజీ పడకుండా మరి దేవునికి లోబడే సంఘమా కాదా? ఆత్మీయ విషయాలు, భౌతికమైన విషయాలు ఆత్మీయమైన విషయాలకు సాదృశ్యముగా ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు నీ వధువును ఏ రీతిగా, నీ పార్ట్నర్ని, నీ భాగస్వామిని ఏ రీతిగా ఎన్నిక చేసుకుంటున్నావో నీ సంఘాన్ని ఎన్నిక చేసుకునేదానికి కూడా అది మాదిరిగా ఉన్నది. నువ్వు నీ ఎన్నిక నీ మనస్సులో ఉన్నది తేటగా బయలుపరుస్తూ ఉంటుందండి. నువ్వు ఏదైతే ఎన్నిక చేసుకున్నావో
తేటగా బయలుపరుస్తూ ఉంటుంది. నీ భార్యను చూసినప్పుడు, నీ భర్తను చూసినప్పుడు నీ మనస్సు అనేది బయలుపరుస్తావు, నీ మనస్సు అనేది తేటగా అర్థమైపోతుంది. నువ్వు విద్యకు ప్రాముఖ్యత ఇచ్చావు అనుకో, క్వాలిఫికేషన్ బట్టి నువ్వు ఎన్నిక చేసుకుంటావు. ధనానికి ప్రాముఖ్యత ఇచ్చావు అనుకోండి, వచ్చే అమ్మాయి బాగా ధనవంతురాలై ఉంటుంది. అందానికి ప్రాముఖ్యత ఇచ్చావు అనుకోండి, అది బయలుపరచబడతా ఉంటుంది. లేదంటే కులానికి ప్రాముఖ్యత ఇచ్చావు అనుకో, ఆ కులం కనబడిపోతూ ఉంటుంది. సంఘం విషయంలో కూడా అంతే. నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు? పెద్ద పెద్ద బిల్డింగులు ప్రేమిస్తున్నావా? లేదంటే మీ పాస్టర్ గారు పెద్ద పెద్ద డిగ్రీలు కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నావా? లేదంటే మధురమైన మాటలు చెప్పేవాడు కావాలని కోరుకుంటున్నావా? లేదంటే మీ పాస్టర్ గారు సూటు బూట్ వేసుకొని కనిపించాలి, క్లాస్గా కనిపించాలి, హీరోలాగా కనిపించాలి అని ఆశ కలిగి ఉన్నావా? అది బయలుపరచబడుతుంది. లేదు అంటే పాత నిబంధన కొత్త నిబంధనలో ఉండిన ప్రవక్తల వలె మొరటి వారైనప్పటికీ దేవుని వాక్యానికి లోబడేవారు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని మాట చెప్పే దైవజనులు కావాలని కోరుకుంటున్నావా? హల్లెలూయా. నీ మనస్సులో ఉన్నది బయలుపరచబడతా ఉంది, నీ ఎన్నికను బట్టి బయలుపరచబడతా ఉన్నది. హల్లెలూయా. ఆ మాదిరిగా ఇక్కడ గమనించండి, నువ్వు ఒక స్వేచ్ఛాజీవిగా ఉన్నావు, ఫ్రీ మోరల్ ఏజెన్సీ, స్వేచ్ఛాజీవిగా ఉన్నావు. నీ ఎన్నిక అనేది, నువ్వు ఎన్నిక చేసుకొనటం అనేది నీకు దేవుడు నీకు ఆ స్వేచ్ఛనిచ్చాడు. ఇక్కడ గమనించినట్లయితే ఒక ఉదాహరణ చెప్తానండి. ఒకళ్ళేమో ఈ లోకస్తురాలైన స్త్రీని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడ్డారు. ఒకళ్ళేమో దేవుని చేత ఎన్నిక చేయబడిన స్త్రీని పెళ్లి చేసుకోవటానికి వారు ఇష్టపడుతున్నారు. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగము, ఇక్కడ 24వ అధ్యాయంలో అబ్రహాము ఆ కల్దీల దేశం నుండి, ఉరి ప్రాంతం నుండి బయటికి నడిపించబడినప్పుడు ఆయన దేవుని వాగ్దానము చొప్పున, ఆ వాగ్దానం పట్ల విశ్వాసం చొప్పున ఆయన ఎటు వెళ్తున్నాడో కూడా తెలియని దేశానికి వెళ్ళాడు. కానాను దేశమునకు ఆయన చేరుకున్నాడు. కానాను దేశములో అక్కడ అప్పటికే తన తల్లిదండ్రుల నుండి వేరుపరచబడ్డాడు, తన బంధువుల నుండి వేరుపరచబడ్డాడు, తన స్నేహితుల నుండి వేరుపరచబడ్డాడు, తన దేశం నుండి వేరు చేయబడ్డాడు. కానాను దేశంలో ఉన్నాడు. కానాను దేశంలో అక్కడ నిలబడి దేవుడు మళ్ళా అబ్రహాముకి ప్రత్యక్షమై తన వాగ్దానాలు, ఏవైతే వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడో అవన్నీ నేను స్థిరపరుస్తాను, అవన్నీ వాస్తవతలోకి తీసుకొస్తాను అని నిబంధన చేసుకుని ఉన్నాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు ఏమై ఉన్నవి? తన భార్య అయిన శారా ద్వారా ఒక సంతానాన్ని ఇస్తానన్నాడు. తన సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. ఏ రీతిగా విస్తరింపజేస్తాను అన్నాడంటే, ఆకాశంలో నక్షత్రముల వలె ఉంటారు నీ సంతానము, భూమి మీద సముద్ర తీరం ముందు ఇస్కరేణుల వలె ఉంటారు నీ సంతానం అని చెప్పి ఉన్నాడు. వారి యొక్క శత్రు గౌలులను స్వాధీనపరుచుకుంటారు, వారు ఆశీర్వదించబడిన సంతానముగా ఉంటారు. హల్లెలూయా. ఆ మాదిరిగా వాగ్దానం చేసి ఉన్నాడు. వాగ్దానం చేసినట్లే వారికి 75 సంవత్సరాల్లో వయసు ఉన్నప్పుడు వారికి వాగ్దానం చేసి ఉన్నాడు. 25 సంవత్సరాలు అదే నిరీక్షణ, ఎటువంటి అనుమానం లేకుండా ఆ వాగ్దానం పైన ఆధారపడి ఉన్నాడు అబ్రహాము. భౌతికమైన ఎటువంటి కార్యాలకు జడియలేదు, బెదరలేదు, తొలగిపోలేదు, విశ్వాసం నుండి తొలగిపోలేదు. డాక్టర్లు వచ్చి, అయ్యా నీ భార్య గర్భవతి కాలేదు, ఎందుకంటే ఆ ఋతుక్రమం అనేది ఆగిపోయింది అని చెప్పినా కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. నా దేవుడు సమర్థుడు అని విశ్వసించాడు. హల్లెలూయా. విశ్వసించినప్పుడు ఆ వాగ్దానం బట్టి వాక్యాన్ని గట్టిగా తన అంతరాత్మలో చేర్చుకొని ఉన్నాడు. అయితే ఆ వాగ్దానాన్ని వాస్తవతలోకి తీసుకువచ్చాడు. తాను బలహీనముగా ఉన్న రోజుల్లో ఆ కణాలన్నీ
ఆ 100 ఏళ్ల ప్రాయంలో శరీరం అంతా మృతతుల్యం అయిపోయింది. గర్భం, శార యొక్క గర్భం ఏమో ఉడికిపోయింది. మన దేవుడు అవసరమైతే ప్రకృతికి విరుద్ధముగా కూడా పనిచేయగలడు. సహజాతీతమైన కార్యములు చేయగలడు. ప్రకృతి పరమైన కార్యం ఏంటి? వయస్సు పెరిగే కొంది ఇక శరీరం బలహీనపడుతుంది. అది ప్రకృతి సహజం. కానీ అవసరమైతే మన కోసము ఆయన సహజాతీతమైన కార్యం చేయగలడు. హల్లెలూయా. మృతతుల్యమైన శరీరాన్ని తిరిగి మరలా పునరుద్ధరించాడు. హల్లెలూయా. తిరిగి వెనక్కి తీసుకువెళ్ళాడు. అటువంటి సహజాతీతమైన కార్యం తన ప్రజల కోసం చేయగలడు, తన బిడ్డల కోసం చేయగలడు అని అబ్రహాము జీవితంలో నిరూపించి ఉన్నాడు. హల్లెలూయా. వాగ్దాన సంతానాన్ని ఇచ్చి ఉన్నాడు. యవ్వన ప్రాయులుగా వారిని చేసి ఉన్నాడు. ఇప్పుడు ఆ యవ్వనస్తుడు ఎదిగాడు. అతను కూడా పెళ్లి వయసుకు వచ్చాడు. అయితే ఇక్కడ ఇస్సాకుకి ఎటువంటి భార్యను మరి తీసుకురావాలి, ఎటువంటి భార్యను నా కుమారుడికి వివాహం చేయాలి అని ఆలోచించాడు. నాకు కానానీయుల స్త్రీలు వద్దు, వారు ఏ రీతిగా జీవిస్తారో నాకు తెలుసు. వారు ఈ లోకపరమైన స్త్రీలు, వారి యొక్క ఆచారాలు నాకు తెలుసు, వారి యొక్క సాంప్రదాయాలు నాకు తెలుసు, వారి యొక్క ఆరాధన నాకు తెలుసు, ఎటువంటి దేవుళ్ళని ఆరాధిస్తారో నాకు తెలుసు. అయితే నాకు ఈ కానానీయుల స్త్రీల్లో నాకు వద్దు. నా బంధువుల దగ్గరికి వెళ్ళు, ఆ నాహోరు పట్టణం దగ్గరికి వెళ్ళు. అక్కడ ఏ స్త్రీ అయితే తన దేశాన్ని విడిచిపెట్టి, తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన వారిని విడిచిపెట్టి, తన సాంప్రదాయాన్ని విడిచిపెట్టి, తన కట్టుబాట్లను విడిచిపెట్టి నీ వర్తమానం విని, సాయంకాలపు వర్తమానం విని, ఎందుకంటే సాయంకాలం వేళ వచ్చాడు ఎలియాజరు, అబ్రహాము యొక్క దాసుడు. సాయంకాలం వేళ వచ్చాడు. ఆ సాయంకాలం యొక్క వర్తమానం విని, నువ్వు ఇచ్చే ఆ వర్తమానం విని ఏ స్త్రీ అయితే నీతో పాటు వస్తుందో ఆ స్త్రీని నేను, అటువంటి స్త్రీని నేను నా కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. అక్కడ ఎలియాజరుని గమనించండి. ఎలియాజరు కూడా ఆ చేసుకోబోయే స్త్రీ, తన యజమానుని కుమారునికి చేసుకునే ఆ స్త్రీని, నియమించబడిన స్త్రీని, ఆయన కూడా ఒక పరీక్ష. ఏ స్త్రీ అయితే నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమంటే, నాకు దాహానికే కాదు, నా ఒంటెలకు కూడా దాహానికి నీళ్ళు ఇవ్వాలి. ఒంటె ఏమన్నా సాధారణంగా నీళ్లు తాగుతుందండి? ఒక్కో ఒంటి 10 బిందెలు నీళ్లు తాగుతుంది. 10 ఒంట్లు ఉన్నాయి ఇక్కడ, 10 ఒంటెలు, ఒక్కో ఒంటి 10 బిందులు, 100 బిందులు పైగా చేదాలి. ఆ మాదిరిగా ఇప్పుడు ఎవరైతే ఈ మాదిరిగా నాకును నా ఒంటెలకు నీళ్లు చేది తీసుకొస్తారో ఆమెనే నా యజమానుని కుమారుని యొక్క భార్యగా ఎన్నిక చేయబడింది అని నేను తలంచుచున్నాను అని ప్రార్థన చేస్తూ ఉండి ఉన్నాడు. ఈయన ఒక ప్రేరేపణ కలిగి ఉన్నాడు, దేవుని ద్వారా ఒక ప్రేరేపణ పొందుకొని ఉన్నాడు. నాకు ఈ రీతిగా చేస్తేనే ఆమె ఎన్నిక చేయబడింది అని తలంచాడు, దేవుని ద్వారా ప్రేరేపించబడ్డాడు. ఇప్పుడు దేవుడు ఒక డైరెక్షన్ నుంచి మాత్రమే పనిచేయడండి. హీ వర్క్స్ ఆన్ బోత్ డైరెక్షన్స్. రెండో డైరెక్షన్లో కూడా పనిచేస్తాడు. ఆమెకు కూడా అదే ప్రేరేపణ ఇస్తూ ఉండి ఉన్నాడు. ఎవరైతే నిన్ను దాహానికి నీళ్లు ఇవ్వమని అడుగుతారో వారికి మాత్రమే కాదు, ఆ ఒంటెలకు కూడా, వారి యొక్క ఒంటెలకు కూడా ఇవ్వాలి. ఆమెకి ఎందుకు తెలిసింది? ఆమె ముందుగానే కనిపెట్టింది దేవుళ్ళో. ప్రభువా, నేను వివాహం చేసుకునే వయసుకు వచ్చాను, నువ్వు ఎవరిని ఎన్నిక చేసి ఉన్నావు నా కొరకు? ఎవరు నాకు యోగ్యుడు? కులం కాదు, డబ్బు కాదు, గోత్రం కాదు, నా దేశం కాదు, నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళే నాకు యోగ్యుడు.
నువ్వు చూపించు ప్రభువా అన్నప్పుడు దేవుడు ఈమెకు ఆ ప్రేరేపణ ఇచ్చాడు, ఆ దర్శనం ఇచ్చిండి ఉంటాడు. లేదంటే సాధారణంగా మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటే నీకు మాత్రమే ఇస్తారు. ఈమెకు ఆ ఒంటెలకు కూడా దాహానికి నీళ్ళు ఇవ్వాలి అని ఎందుకు ప్రేరేపణ కలిగింది? అది దేవుని యొక్క ప్రేరేపణే. ఆమె ఆమెను వెనకాల నుంచి ఆ ప్రేరేపణ నెడతా ఉన్నది. ఆ ఒంటెలకు కూడా నీళ్ళు ఇవ్వు. ఆమె ఆ మాట వినగానే త్వరపడినట్టుంది. ఇక్కడ 24వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. త్వరపడింది, సంతోషపడింది, ఆలస్యం చేయట్లేదండి. త్వరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లు తెచ్చినట్టు. అంటే ఆమెకు ముందుగానే ఆన్సర్ షీట్ తెలిసి క్వశ్చన్ పేపర్ తెలిసిపోయినట్టుంది. హల్లెలూయా. క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన వాడే ఆ క్వశ్చన్ పేపర్ను బయలుపరిచాడు ఇక్కడ. హల్లెలూయా. బయలుపరిచాడు కాబట్టి నీకు ఆన్సర్ తెలిసిపోతే నువ్వు త్వరగా రాసేస్తావు. నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన క్వశ్చనే వచ్చింది అని నేను ఖచ్చితంగా ఈసారి డిస్టింక్షన్లో పాస్ అయిపోతాను అని ఆనందంతో త్వరపడి రాస్తూ ఉంటావు. ఇక్కడికి రెబ్కా యొక్క పరిస్థితి అదే మాదిరిగా ఉన్నది. నాకు తెలిసిన క్వశ్చనే వచ్చింది, నాకు బయలుపరచబడిన సన్నివేశమే వచ్చింది అని త్వరపడింది. ఆమెను పరిశుద్ధాత్మ నెట్టింది, ప్రేరేపించింది. హల్లెలూయా. ఆమె యొక్క ఓర్పు 10 బిందులు, అది భౌతికమైన ఓర్పును సూచిస్తూ ఉంటే, ఈనాడు వధువుకి ఆత్మీయమైన ఓర్పు 100 బిందులు మోయటం అంటే అది మామూలు విషయం కాదండి. ఇప్పుడు ఈనాడు ఈ చివరి కాలంలో ఎన్నిక చేయబడిన వధువు కూడా ఎంతో ఓర్పుతో తన వరుడు కోసం వేచి చూస్తూ ఉండి ఉన్నది. హల్లెలూయా. ప్రార్థనలో కనిపెడతా ఉండి ఉన్నది. ఆదివారం వస్తుంది, ఆరాధన చేస్తుంది. బుధవారం వస్తుంది, ఆరాధన చేస్తుంది. శనివారం వచ్చి ఆరాధన చేస్తుంది. ఉపవాస కూడికల్లో ఆరాధన చేస్తుంది. ఇంట్లో కుటుంబ ఆరాధన చేస్తుంది. హల్లెలూయా. ఒంటరిగా ఆరాధన చేస్తుంది. హల్లెలూయా. ప్రతి కూడికలో, ప్రతి ప్రార్థనా కూడికలో మోకరించి ఉపవాసాలుండి దేవుని రాకకై కనిపెట్టేదిగా ఉండి ఉన్నది. హల్లెలూయా. కనిపెట్టేదిగా ఉండి ఉన్నది. కనిపెట్టి ఆమె ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకునే స్త్రీగా ఉండి ఉన్నది. ఈ లోక స్త్రీలు ఆ మాదిరిగా ఆత్మీయ ఆశీర్వాదాల కోసం ప్రాకులాడేవారిగా లేరండి. వారి యొక్క ఆలోచన ఏ మాదిరిగా ఉంటుంది అంటే, నేను బాగా చదువుకోవాలి, మంచి క్వాలిఫికేషన్ పొందుకోవాలి, క్వాలిఫికేషన్ పొందుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలి. దేవుడిచ్చిన బాధ్యతను మర్చిపోతారు. దేవుడు స్త్రీకి ఇచ్చిన బాధ్యత ఏంటి? ఒక వివాహితురాలికి దేవుడిచ్చిన బాధ్యత ఏమై ఉన్నది? ఆమె కుటుంబానికి 5వ సువార్తగా ఉండాలి ఆమె. హల్లెలూయా. అది ప్రాముఖ్యత. తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవాల్సిన బాధ్యత స్త్రీది. తన పిల్లలకు వాక్యం నేర్పించాల్సిన బాధ్యత, ప్రార్థించడం నేర్పించాల్సిన బాధ్యత స్త్రీది. దేవుడిచ్చిన బాధ్యతను వారు నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటారు. కానీ ఇక్కడ ఈ స్త్రీ దేవుడిచ్చిన బాధ్యతను ప్రాముఖ్యతగా ఎంచుకునే స్త్రీ, ఆ మనస్తత్వం కలిగిన స్త్రీ, అందుకు ఎన్నిక చేయబడిన స్త్రీ, అందుకు పిలువబడిన స్త్రీ, అందుకు ఆమె నిర్ణయించబడిన స్త్రీ. హల్లెలూయా. ఎంతో తేడా ఉందండి. ఈ లోక స్త్రీలు నిజమే అందంగా ఉంటారు, నాజుగ్గా ఉంటారు, సౌందర్యంగా ఉంటారు. నిజమే, ఈ లోక స్త్రీలు నీకు లాభదాయకంగా ఉంటారు. ఎందుకంటే అందంగా, మన మెసేజ్ బిలీవర్స్ కొంచెం యావరేజ్గా ఉంటారు. ఎందుకు? ఈమెము ప్రార్థనలో గడుపుతుంది, ఈమెము బ్యూటీ పార్లర్లో గడుపుతుంది. ఆబ్వియస్లీ అందంగా ఉంటారు. ఈమెము ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటారు, వీరేమో భౌతికమైన డిగ్రీలు, క్వాలిఫికేషన్లు, ఉద్యోగాలు పొందుకునేవారుగా ఉంటారు. ఈమెకి ఇవ్వబడిన బాధ్యత సమర్థవంతంగా నెరవేర్చుచున్నది. 5వ సువార్తగా ఉన్నది. తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించేదిగా ఉన్నది. ఈమెము తన కాళ్ళ మీద నిలబడి కొంత సహాయం చేస్తుంది. దానివల్ల నువ్వు ఎంత డబ్బు సమకూర్చుకున్నా కానీ
నిన్ను రక్షణలోకి నడిపించదండి. హల్లెలూయా. రక్షణలోకి నడిపించదు. కనుక ఇక్కడ మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మరి ముగిచ్చేస్తాను. ప్రాముఖ్యంగా కొన్ని హెచ్చరికలు చేసి ముగిస్తాను. మనం ఈ లోకంలో స్వేచ్ఛాజీవులుగా ఉండి ఉన్నాము. మన ఎదుట చెడు ఉన్నది, మంచి ఉన్నది. మనకి ఈ సువార్త ద్వారా ఏది మనకి యోగ్యమైనదో, ఏది మనకి రక్షణకరంగా ఉండి ఉన్నదో, ఏది మనకి విమోచించే కార్యముగా ఉండి ఉన్నదో, అదే మాదిరిగా ఏది మనల్ని చీకట్లోకి నడిపించేదిగా ఉన్నదో, ఏది దేవుడి నుంచి వేరుపరిచేదిగా ఉన్నదో, ఏది జీవము లేనిదిగా ఉండి ఉన్నదో, మనకి రెండు మన ఎదుటిగానే ఉన్నాయి. కానీ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీదై ఉన్నది. దాని యొక్క పర్యవసానము అంగీకరించే బాధ్యత కూడా, అంగీకరించే పరిస్థితి కూడా మీదే అయి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు జతపరచబడుచున్న ఈ వధూవరులు వారు లోకపరమైన కార్యములను బట్టి వారిని వారు ఎంచుకోలేదండి. మొదటిగా పాస్టర్ గారు మరి పాప డీటెయిల్స్ అడిగినప్పుడు ఆయన ఏమి చదువుకుంది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవేమీ అడగలేదు. మొదటిగా ఎన్ని సంవత్సరాలైంది రక్షణ పొంది అని అడిగారు. ఎన్ని సంవత్సరాల నుండి మరి చర్చికి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల క్రితం రక్షణ పొందుకుంది పాప అని అడిగారు. అది ప్రాముఖ్యత. ఆమె కులం ఏంటి, ఆమె ఏం చదువుకుంది, ఆమె ఎంత సంపాదిస్తుంది, ఇది కాదు. ఆమె వాక్యానికి లోబడే స్త్రీయా, వాక్యానికి విధేయత చూపే స్త్రీయా అని అడిగారు. ఎంతో సంతోషించాను. వారి యొక్క ఎన్నిక అదే మాదిరిగా ఉండి ఉన్నది. పాప తల్లిదండ్రులు కూడా నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీకు తెలుసు మా పాప 2014లో మరి రక్షణ పొందుకొని ఉన్నది. అప్పటి నుంచి వాక్యానికి లోబడి విధేయురాలుగా ఆమె ఎదుగుతుంది. మీరు ఎవరిని చూపించినా కానీ, మీరు ఎవరిని ఎన్నిక చేసినా కానీ ఆమెకు యోగ్యురాలైన ఒక పురుషుని తీసుకురామని చెప్పారు. మీదే బాధ్యత. కులంతో లేదు, గోత్రాలతో లేదు, ఆస్తులతో లేదు, అంతస్తులతో నిమిత్తం లేదు. హల్లెలూయా. ఇది మనం ఎన్నిక చేసుకోవాల్సిన తీరు, దేవుడు నేర్పించిన తీరు. దేవుని వాక్యానికి లోబడే ప్రజలు ఆ మాదిరిగా చేస్తారు. హల్లెలూయా. అయితే ముగించడానికి మునుపు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. కొన్ని విషయాలు ఆది కాండంలో మనం చూసినట్లయితే, మనం పరిశుద్ధ గ్రంథంలో ముగించే ముందు కొన్ని సూచనలు. పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభ పుస్తకం ఆది కాండము, చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. ఆది కాండంలో ఒక వివాహం ఉంది, వివాహంతో ప్రారంభమైంది, వివాహంతో ముగించబడింది. హల్లెలూయా. మొదటి వివాహము అవ్వ ఆదాము యొక్క వివాహము. ప్రకటన గ్రంథంలో ఉండిన చివరి వివాహము గొర్రెపిల్ల మరియు వధువు యొక్క వివాహము. హల్లెలూయా. ఒక వరుడేమో తన వధువు మీద ఉండిన ప్రేమను బట్టి ఆయన పాపంలోకి ప్రవేశించటానికి సిద్ధపడిపోయాడు. తాను దేవుడి నుంచి దూరపరచబడతాడు అని తెలుసు ఆదాముకి. ఆయనలోకి మరణం ప్రవేశిస్తుందని తెలుసు, ఆయనలోకి రోగం ప్రవేశిస్తుందని తెలుసు, ఆయనలోకి వ్యాధి ప్రవేశిస్తుందని తెలుసు. ఇదివరకు మాదిరి ఇంకా సృష్టి మీద అధికారం కోల్పోతాడని తెలుసు. అయినా కానీ తన భార్య మీద ఉండిన ప్రేమతో తన యొక్క నిర్ణయం తీసుకున్నాడు, ఆమె భార్యతో ఉండాలి అని. అటువంటి ప్రేమను కనపరిచాడు. మొదటి వివాహంలో తన భార్య మీద ఉండిన ప్రేమతో సమస్తాన్ని విడిచిపెట్టి పాపంలోకి ప్రవేశించడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇక రెండో వివాహం, ఆఖరి వివాహం, ప్రకటన గ్రంథంలో ఉండిన ఆఖరి వివాహం, ఆయన మహిమ కలిగిన రాజ్యంలో నివాసం చేసే మనిషి. హల్లెలూయా. ఆయన సర్వశక్తుడైన దేవుడు,
సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు. అటువంటి దేవుడుగా ఉండి తన వధువు పాపంలో ఉంది అని తెలిసి అవన్నీ విడిచిపెట్టి పాపంలోకి ప్రవేశించాడు. హల్లెలూయా. పాపంలోకి ప్రవేశించి తన యొక్క స్థానంలో ఆయన నిలబడి ఇప్పుడు తన కొరకు ఆయన హేళన చేయబడ్డాడు, తన కొరకు ఆయన అవమానపరచబడ్డాడు, తన కొరకు ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, తన కొరకు ముళ్ళ కిరీటమును ధరించుకుని ఉన్నాడు, తన కొరకు రక్తాన్ని కార్చాడు, తన కొరకు ప్రాణమును పెట్టి ఆమెను పరిశుద్ధురాలుగా చేశాడు, ఆమెను నీతిమంతురాలుగా చేశాడు, ఆమెను యోగ్యమైన దానినిగా చేశాడు, ఆమెకు స్వతంత్రత కలుగు చేశాడు. హల్లెలూయా. ఆమె లోపట వెలుపట బంగారముగా ఉండునట్లు చేశాడు. హల్లెలూయా. ఒక వరుడేమో పాపంలోకి ప్రవేశించాడు ఆమెతో జీవితం కొనసాగించటానికి, ఆమె మీద ఉండిన ప్రేమను బట్టి పాపంలోకి ప్రవేశించి ఆమెతో ఇష్టపడ్డాడు జీవించటానికి. ఒక వరుడేమో పాపంలోకి ప్రవేశించి ఆమెను పరిశుద్ధురాలుగా చేశాడు. హల్లెలూయా. ఇద్దరూ కనుపరిచేది ప్రేమే అయి ఉన్నది. హల్లెలూయా. ప్రేమ ఒక వివాహంతో ప్రారంభమై ఒక వివాహంతో ముగించబడిన గ్రంథం ఇది. వివాహం అనేది ఒక ప్రాచీనమైన వ్యవస్థ, అది దేవుడి చేత ప్రారంభించబడిన వ్యవస్థ అయి ఉన్నది. అటువంటి ప్రాముఖ్యమైన కార్యంలో మనం ఉండి ఉన్నాము. అయితే వివాహం ప్రాముఖ్యమైంది. మనకి ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకి ప్రచురం చేయబడేది ప్రేమే అయి ఉన్నది. అయితే వధూవరులకి కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి. వరుడికి ఇవ్వబడిన బాధ్యత ఏమో క్రీస్తు ఏ రీతిగా వధువును ప్రేమించి ఆమె కొరకు అవమానపరచబట్టానికి సిద్ధపడి ఉన్నాడు, ఆమె కొరకు హేళన చేయబట్టానికి సిద్ధపడి ఉన్నాడు, ఆమె కొరకు హింసించబట్టానికి ఏ రీతిగా సిద్ధపడి ఉన్నాడు, అదే మాదిరిగా నీ భార్యను నువ్వు ప్రేమించవలెను. హల్లెలూయా. అదే మాదిరిగా నీ భార్యను నువ్వు ప్రేమించాలి అనే బాధ్యత పురుషుడికి ఇవ్వబడింది. స్త్రీకేమో క్రీస్తుకి వధువు ఏ రీతిగా లోబడుతుంది, ఏ రీతిగా క్రీస్తుని అంగీకరించుచున్నది, ఏ రీతిగా క్రీస్తుని తన అంతరంగంలో చేర్చుకొని క్రీస్తుగా మార్చబడుతుంది, క్రీస్తుకి ఆమె లోబడుతుంది, దేవుని యొక్క వాక్యానికి చెవియొగ్గి ఆమె జీవిస్తూ ఉండి ఉన్నది. అదే మాదిరిగా నువ్వు నీ భర్తకి లోబడి ఉండాలి, ఆయన యొక్క మాటకు నువ్వు శిరసా వహించాలి. హల్లెలూయా. నీ భర్త మాటే ఫైనల్, ఇట్స్ ద ఫైనల్ డెసిషన్ అది. అయితే భర్త నీ భార్యను ఖచ్చితంగా ప్రేమించాలి. భార్యను ప్రేమిస్తున్నావు అంటే చులకనగా మాట్లాడటం కాదు, హేళనగా మాట్లాడటం కాదు, అగౌరవంగా మాట్లాడటం కాదు. నీ మాటల్లో ప్రేమ కనపడాలి, నీ చేష్టల్లో ప్రేమ కనపడాలి, నీ ప్రవర్తనలో ప్రేమ కనపడాలి. భార్యలారా, మీ భర్తల మాటకు లోబడి ఉండండి, ఆయనను గణపరచాలి. ఇది వారికి ఇవ్వబడిన బాధ్యత. మరి ఇప్పటికే చాలా సమయం అయింది. మరి వివాహ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమ